పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నర్సరావుపేటలో బర్డ్ ఫ్లూ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో వైద్య బృందం పరిశీలిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. బర్డ్ ఫ్లూ ఎక్కడి నుండి వచ్చింది అనే మూలాలు కనుక్కునేందుకు మా మెడికల్ హెల్త్ టీంలు పనిచేస్తున్నాయి. ఢిల్లీ నుండి వైద్య నిపుణుల బృందం మంగళగిరికి వచ్చింది. మన ప్రాంతానికి వస్తారో లేదో ప్రస్తుతానికి మాకు సమాచారం ఇవ్వలేదు. మంగళగిరి నుండే పూర్తి స్థాయిలో వైద్య బృందం అధ్యయనం చేస్తుంది. నర్సరావుపేట బర్డ్ ఫ్లూ ప్రబలిన ప్రాంతాన్ని స్క్రీనింగ్ చేసి స్థానికులకు తగిన వైద్య పరీక్షలు చేశాము. ఆ ప్రాంతంలో ఎవరికి పాజిటివ్ గానీ వాటి లక్షణాలు గానీ లేవు. ఘటన దృష్ట్యా కొంతకాలం అప్రమత్తంగా ఉండాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఆహారాన్ని హైజీనిక్ గా వండుకుని తింటే ఎలాంటి సమస్య ఉండదని ఆయన అన్నారు. మన దగ్గర ఉన్నటువంటి బర్డ్స్ ఈ అవైలబిలిటీ కూడా తక్కువ. అంటే మన దగ్గర కోళ్ళ ఫారాలు తక్కువ, ఉన్న కోళ్ళే తక్కువ. బట్ ఇది ఎక్కడి నుంచి వచ్చిందనేది మనకు తెలియట్లేదు. దాని మీద మూలాలు కనుక్కునే పనిలో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు, యానిమల్ హస్బెండరీ టీము ఉన్నారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి కూడా ఒక టీమ్ ఆఫ్ ఆఫీసర్స్, డాక్టర్స్, సైంటిస్టులు వచ్చారు. ఈరోజు మంగళగిరిలో ఉన్నారు. వాళ్ళు మన ప్రాంతానికి రావచ్చు లేదో తెలియదు. బట్ వాళ్ళైతే మన స్టేట్కి వచ్చారు. దాని మీద కూడా వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. దీని మీద కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతం అంతా స్క్రీనింగ్ చేశాము, అందరికి టెస్టులు చేశాము. ఎవరు కూడా పాజిటివ్గా నిర్ధారణ కాలేదు, అందరూ నెగిటివ్ ఉన్నారు. ఎవరికి సింటమ్స్ కూడా లేవు. మరి ఆ పాపకి ఎలా వచ్చిందనేది కూడా మనం ట్రేస్ చేస్తున్నాము. ఏదేమైనా ఏమైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతకాలం కొంచెం అప్రమత్తంగా ఉండవాలని మీ ద్వారా ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం శుభ్రంగా హైజీనిక్గా వండుకొని తింటే ఏ ఇబ్బంది ఉండదు.